గురజాడ 110వ వర్ధంతి కార్యక్రమం విజయనగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి విచ్చేశారు. విజయనగరంలోని గురజాడ స్వగృహం నుండి సత్య లాడ్జ్ వరకు గురజాడ అభిమానులు, కవులు, కళాకారులు, విద్యార్థులు గురజాడ గౌరవ యాత్ర నిర్వహించారు. తొలుత గురజాడ విగ్రహానికి తెలకపల్లి రవి, కవులు, కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమకాలీన రచయితల్లో గురజాడ రచనలు అందరికీ అర్థమయ్యేలా ఉంటాయని తెలకపల్లి అన్నారు. గురజాడ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా గురజాడ సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని కోరారు. తెలుగు భాషను సెంటిమెంట్ కాదు, తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దాలి. కళలకన్నిటి కూడా నిలయమైన విజయనగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం గురజాడ పేరుతో ఏర్పాటు చేసి అన్ని కళల యొక్క అభివృద్ధికి, ప్రజా కళల యొక్క వికాసానికి కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయినప్పుడు ప్రతి చోట భూములు, సంపదలు ఇదే అన్నది కాదు. అసలు ప్రజలు గురజాడ చెప్పిన అతి గొప్ప విషయము, గురజాడ కనిపెట్టింది కూడా దేశభక్తి. తీసుకొచ్చినటువంటి గురజాడ రాజభక్తి, దైవభక్తి కాదని దేశభక్తి అనే కొత్త భావన ప్రవేశపెట్టాడు. అందుకనే ఈ రోజున దేశంలో దేశభక్తి ప్రతి చోట పేరు దేశభక్తి అంటున్నారు కదా. దేశభక్తి అంటే ప్రజలను ప్రేమించడమే, ప్రజల అభివృద్ధి చెందడమే, ప్రజల భాష అభివృద్ధి చెందడమే. కాబట్టి ఈ సందర్భాన్ని తీసుకొని ఆయన గృహాన్ని మరింత సమగ్రమైనటువంటి సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయడం అన్నది తప్పకుండా చేయాలని ఈరోజు పిల్లలు, పెద్దలు అందరూ కోరుతున్నారు. ఆబాల గోపాలం తెలుగు ప్రజానీకం ఆ మాటకు వస్తే గురజాడ దేశభక్తికి ప్రపంచంలో ఏ దేశానికైనా జాతీయ గీతం కాగలిగినంత గీతం రాసిన ఒకే ఒక్క వ్యక్తి గురజాడ. కాబట్టి